హరే కృష్ణ దండవత్ ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనము 3వ స్కందం 6వ అధ్యాయం 35వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చర్చించుకుందాం. దీన్ని ఆరంభించే కన్నా ముందు మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. निराचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे హరే కృష్ణ. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం చర్చించుకుంటాము. శ్రవణం మరియు కీర్తనం ఒక మహాత్మ్యం. ఇది మనము మైత్రేయ ఋషి ముఖం ద్వారా తెలుసుకుందామంట. ఇప్పుడు మైత్రేయ ఋషి ఇప్పటివరకు ఈ విశ్వరూపం గురించి కొద్దిగా వర్ణించారు. దాని సృష్టి డెవలప్ అయిందనేదంతా. నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు చూద్దామంట. 5వ శ్లోకంలో ఏతద్ క్షత్తర్భగవతో కర్మాత్మరూపిణః కశ్రద్ధత్యాతుపాకం యోగమాయా బలోదయం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హే విదురా, ఎవరు ఈ విశ్వరూపం యొక్క విస్తారం, దాని యొక్క శక్తి, ఈ విశ్వరూపం యొక్క ప్రభావం, కాలం, ఇవన్నీ కూడా ఏవైతే భగవంతుడి ద్వారా అంతరంగ శక్తి ద్వారా సృష్టించబడ్డ ఈ విశ్వరూపాన్ని ఎవరు సంపూర్ణంగా దాని యొక్క విస్తారాన్ని అర్థం చేసుకోగలరు? అంటే ఎవరు దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సంభవం కాదు అనేసి ఇక్కడ మనకి ఎవరు చెప్తున్నారు? మైత్రేయ ఋషి స్వయంగా చెప్తున్నారు. మీరు అనుకోవచ్చు, ప్రభుజీ మీరు ఎంత కాంప్లికేటెడ్ కొన్ని చెప్పారు, ఆ రచన సృష్టి అంతా మాకు కొద్దిగా అర్థం కాలేదంటే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మైత్రేయ ఋషి స్వయంగా చెప్తున్నారు ఇది సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సంభవం కాదని. మెయిన్గా సృష్టి, ఈ యొక్క మొత్తం ఎలా భూమండలం కానీ మొత్తం సృష్టి సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము, కొద్దిగా అర్థం చేసుకోగలము. ఎంత వీలైతే ఎంత భగవంతుడి కృప ఉంటే మనకి అంత అర్థమైన పర్వాలేదన్నమాట. అయినా కానీ మనము భగవంతుడి గురించి వినాలి, భగవంతుడి గురించి చర్చించుకోవాలి. ఎందుకనే విషయాన్ని ఈరోజు మనం చర్చించుకుంటాం. ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా తాత్పర్యాలు అంటారు. ఇక్కడ మైత్రేయ ఋషి అంత గొప్ప ఋషి, మహాముని, ఎన్నో శాస్త్రాలు చదివి ఎన్ని వేదాలు తెలుసు. ఆయన ఇలా అంటున్నాడు, నాకు సంపూర్ణంగా అంటే ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్తున్నారు సరిగ్గా కంప్లీట్గా విశ్వరూపాన్ని, అంటే మొత్తం భౌతిక ప్రపంచాన్ని కానీ సృష్టిని కానీ. కానీ కొంతమంది ఇక్కడ ఫ్రాగిష్ ఫిలాసఫర్స్ అని ప్రభుపాల్ ద్వారా ఒక స్పెషల్ టర్మినాలజీని కాయిన్ చేశారు. పర్పట్లో స్టార్టింగ్ లైన్ రాస్తారు, మొదటి లైన్లోనే ఫ్రాగిష్. ఈరోజు కూడా వీడియో లేరా క్లియర్గా?
హరే కృష్ణ. ఫస్ట్ నుంచి వీడియో క్లియర్గా లేదా అండి? సంహో నిన్న కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది ఈవినింగ్లో, ఎందుకో తెలీదు. ఇప్పటివరకు హిందీ క్లాస్ బాగానే జరిగింది, అక్కడ వాళ్ళు ఏమీ కంప్లైంట్ చేయలేదు. ఇంకా ఇప్పుడు నేను ఇంటర్నెట్ తక్కువ ఉంది స్పీడ్, ఎందుకో తెలియదు. నా కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఐ థింక్ ఇప్పుడు ఓకే అనుకుంటాను, చూడండి. ఓకే ఓకేనా ప్రభు, ఇప్పుడు ఓకేనా అండి మాతాజీ ప్రభుజీస్? నేను వైఫై ప్రాబ్లమ్ వస్తున్నట్టు ఉంది, అందుకే వైఫై కట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు నేను ఓన్లీ మొబైల్ డేటా ఉంది, సో ఇట్ షుడ్ బి గుడ్. ఓకే, ఇప్పుడు ప్రభుపాల్ వారు స్టార్ట్ చేస్తున్నారు పర్పట్లో ఫ్రాగిష్ ఫిలాసఫర్స్తో. ఫ్రాగిష్ ఫిలాసఫర్స్ అంటే కప్ప లాంటి బుద్ధి ఉన్న వాళ్ళంట. కప్పని విన్నారా మీరు? కప్ప తెలుసు కదా మీకు, ఫ్రాగ్. కప్ప లాంటి బుద్ధి అనమాట. కప్ప లాంటి బుద్ధి ఏంటంటే వాళ్ళు ఎంత గొప్ప డాక్టరేట్లైనా సరే, ఎంత పెద్ద పండితులైనా సరే, ఎంత గొప్ప జ్ఞానులైనా సరే, వాళ్ళకి ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఒకవేళ ఇట్లాంటి మెంటాలిటీ ఉంటే కప్పలాంటి బుద్ధి. కప్పలాంటి బుద్ధి అంటే ఏంటంటే ఫ్రాగ్ ఫిలాసఫర్, డాక్టర్ ఫ్రాగ్ ఫిలాసఫీ అని ప్రభుపాల్ వారు మధ్యలో చెప్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఈరోజు శ్లోకాల్లో మొత్తం 6 శ్లోకాల్లో 4 శ్లోకాల యొక్క 4 తాత్పర్యాల్లో దీని గురించి, వీళ్ళ గురించి బాగా వర్ణిస్తారనమాట. ఉదాహరణకి ఎందుకంటే ఇక్కడ కప్ప, అది మనకు ముందు కూడా చూసుకున్నాం కదా, నూతిలో కప్ప అనమాట. నూతిలో ఉంటుంది, చిన్న నూతి, చిన్న వెల్, చిన్న నూతిలో ఉన్న కప్ప. అదొక 3 మీటర్లు ఉన్న నూతేమో అది, అంతకన్నా దానికి ఎక్కువ అనుభవం లేదనమాట. అలాంటి కప్ప ఎప్పుడైతే దానికి విన్నదో ఇలా, ఇంకొకటి పెసిఫిక్ ఓషన్, పెసిఫిక్ సముద్రం అనేది చాలా పెద్ద సముద్రం దీనికన్నా అంటే, అది ఇంకా ఎలా ఆలోచిస్తుందంటే ఇక్కడ మనకు రాశారు, ప్రభుపాల్ వారు అన్నారు, అది తన శరీరంతో పోల్చుకుంటుంది. నాకు 2 ఇంతలు ఉంటుందా, 3 ఇంతలు ఉంటుందా, లేకపోతే ఆ శరీరాన్ని ఉబ్బిపరచుకోవాలంటే పఫింగ్, మరి ఎలా పెరిగిపోయింది ఆ శరీరం, కానీ అలా శరీరాన్ని పెద్దగా చేసుకొని ప్రయత్నిస్తుంది అనమాట. ఇంత పెద్దగా ఉందా అని కొలవడానికి. అంటే తన శరీరం ఉన్న, అంటే తన బుద్ధి అంతే కదా, నూతిలో కప్పకి అంతకన్నా ఎక్కువ ప్రపంచం చూడలేదు అనమాట ఎప్పుడు అది. సో దాని ప్రకారం ఇంతకన్నా ఎక్కువ ఆలోచించలేదు అది. సో పాపం ఆ కప్ప అందుకనే ఎక్కువగా ప్రయత్నిస్తుంది తన శరీరం, తను చూసిన పరిస్థితులు, తనకున్న అనుభవంతోనే అన్నీ అర్థం చేసుకోవడానికి. కానీ అర్థం చేసుకోలేకపోతుంది. అయినా కానీ అలాగే ప్రయత్నించి ఆ శరీరాన్ని ఉబ్బించుకొని తర్వాత పగిలి చచ్చిపోయింది అనమాట. ఇంకొక దగ్గర కూడా మనం వింటాం, ఈ కప్ప గురించి చెప్తారు ప్రభుపాల్ వారు. ఈ నూతికి ఇంకో కప్ప వచ్చి అడిగితే, సో ఈ నూతికి 2 ఇంతలు ఉంటుందా, ఈ నూతికి 3 ఇంతలు ఉంటుందా, ఈ నూతితోనే లెక్కేసుకుంటుంది. అయ్యో కాదు, ఈ నూతికి ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుంది సముద్రం అంటే. ఇంకా వినిపించుకోవట్లేదు, అలా సంభవం, నేను ఎప్పుడు చూడలేదు, అలా సంభవం కాదంటుంది అనమాట. సో అలా అనేసి ఈ కప్ప లాంటి వాళ్ళు ఏంటంటే, ఇది ఒకటి. ఈ కప్పతో కప్పకు కూడా ఇంకొక ఉదాహరణకు కూడా వస్తారు మన దగ్గర. ఈ కప్ప ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. కప్ప చూస్తారా, ఆ కప్ప అరిచిందనుకొని ఏం జరుగుతుందంటే వెనకాల నుంచి పాము వచ్చి తినేస్తుంది. అది దేనికోసమో ఎవరికోసమో అరుస్తూ ఉంటుంది కప్ప, ఏదో వేరేది ఆలోచించుకొని. కానీ ఆ శబ్దం వినేసి పాము వచ్చి తినేస్తుంది, చచ్చూరుకుంటుంది అన్నమాట తర్వాత అయినా కానీ. సో ఇలా అరవడం తప్ప కప్పకి, దాని ద్వారా ఆ కప్ప అరవడం ద్వారా ఏం జరుగుతుందంటే దానికి మృత్యు వస్తుందన్నమాట. ఇలా చించి చచ్చిపోవడం, లేకపోతే అలా అరిసి చచ్చిపోవడం, ఇది కప్ప లక్షణం అనమాట. అంతేగాని ఎప్పుడు ఒప్పుకోరు అనమాట. నా బుద్ధి కన్నా నా తెలివితేటలతో నేను అర్థం చేసుకోలేను. సో దీన్ని మనము ఇలా శాస్త్రాల నుంచి కానీ, మన గురువుల నుంచి కానీ మనము భగవంతుడి శిక్షణల నుంచి నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి, స్వీకరించాలి అని వాళ్ళు స్వీకరించారనమాట. సో ఇలా వితండవాదం చేసి వాళ్ళ బుద్ధితోనే ఎప్పుడు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని మూర్ఖత్వాన్ని ప్రదర్శించే వాళ్ళని కప్ప బుద్ధి వాళ్ళు అంటారనమాట ఇక్కడ. సో అర్జునుడు, భగవద్గీతలో మనం చూస్తాము, అర్జునుడికి భగవంతుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు, అవునా? అప్పుడు విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు ఏమంటాడు, అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప.
ఈ విశ్వరూపం విశ్వేశ్వరుడు కృష్ణుడు యొక్క విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు ఏమంటాడంటే, అనేక బహుదార వక్ర నేత్రం, ఎన్నో నేత్రాలు ఉన్నాయి, ఎన్నో ముఖాలు ఉన్నాయి, ఎన్నో మూతులు ఉన్నాయి, ఎన్నో చేతుల్ని చూస్తున్నాను, ఎన్నో కాళ్ళని చూస్తున్నాను. అసలు దీనికి ప్రతి చోట సర్వతోనంత అనంత రూపాలని చూస్తున్నాను. దీనికి నాంతం నా మధ్యం నా పునస్తవాదిం, దీని ఆది ఎక్కడ, అంతం ఎక్కడ, మధ్య ఎక్కడ అనేది నాకు అర్థం కావట్లేదు. అంత విస్తృతంగా అంటే అర్జునుడు ఎటువైపు చూసినా తన కళ్ళ ద్వారా ఎంత చూడగలిగితే ఆ ప్రదేశం అంతా విశ్వరూపం కనిపిస్తుంది. సో స్టార్టింగ్ ఎక్కడ, ఎండింగ్ ఎక్కడ, మిడిల్ ఎక్కడ అనేది కూడా అర్జునుడు అర్థం చేసుకోలేకపోతున్నాను నేను. అటువంటి మీ విశ్వరూపం అని వర్ణిస్తున్నారు అక్కడ. సో అటువంటిది అర్జునుడు స్వయంగా విశ్వరూపాన్ని దర్శించుకొని ఇక్కడ మైత్రి ముని లాంటి వారు చెప్పేది ఏంటంటే సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టం. దాన్ని కొలచడం, కొలతలు మనం కొలవలేం ఎంత పెద్దది అనేది విశ్వరూపం. మరి తెలుసుకోలేనప్పుడు దాన్ని ఎందుకు చర్చించుకోవడం, ఎలాగో అర్థం కాని విషయాన్ని ఎందుకు మరి చెప్పడం అంటే ఎవరైనా అడగవచ్చు కదా మైత్రిముని, లేకపోతే మనం చెప్తే మనైనా. సో మనకు మైత్రిముని చాలా మంచి ఈరోజు డిస్కషన్ అనమాట దీనికి సంబంధించి. మరి ఎందుకు కీర్తన చేసుకోవడం, ఎందుకు ప్రచారం చేయడం, ఎందుకు శ్రవణం చేయడం, ఎలాగో అర్థం కాకపోతే దానికి ఆన్సర్ ప్రభుపాదులు కూడా మళ్ళీ ఇస్తారు, ఎండ్లో చూద్దామంట. ఇప్పుడు ఇక్కడ మైత్రిముని ఏం చెప్తున్నారు చూద్దాం. తథాపి కీర్తయామ్యంగ యథామతి యథాశ్రుతం కీర్తిం హరే స్వాం సత్కర్తుం గిరం మన్యాభిదాసతి. సో నాకు భగవంతుడి గురించి ఇలా విశ్వరూపం కానీ ఈ వర్ణన చేయడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు, యోగ్యత లేదు, క్షమత లేదు. కానీ యథామతి యథాశ్రుతం, నేను ఏదైతే విన్నానో అలాగని నేను నాకు ఎలాగ ఇష్టం వచ్చింది చెప్పట్లేదు, నాకు మనసు వచ్చింది చెప్పట్లేదు. ఇప్పుడు ఫ్రాగిష్ అంటే ఉంటారు కదండి, ఇదే కప్పలాంటి అద్వైతవాదులు కానీ మాయావాదులు కానీ వాళ్ళ జ్ఞానులు కానీ ఎవరైతే వాళ్ళ బుద్ధితోనే అన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కదా, ఆ కప్పలాంటి మెంటాలిటీ వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళ బుద్ధితో అర్థమైంది వాళ్ళు ఇంకోటి చెప్తారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మైత్రిమునిది ఏం చెప్తున్నాడంటే యథామతి యథాశ్రుతం, నేను ఏదైతే ఎలాగైతే విన్నానో నా గురువుల నుంచి, నా యొక్క ఆధ్యాత్మిక గురువు నుంచి ఏవైతే విషయాలు నేను విన్నాను, లేకుంటే భగవంతుడి నుంచి డైరెక్ట్గా విన్నాను, మైత్రిముని అంటాడు, అది నాకు ఎంత అర్థమైందో, యథామతి నాకు ఎంత అర్థమైందో, ఎంత నేను అర్థం చేసుకోగలిగాను, అది నేను మీకు అలాగే చెబుతున్నాను. ఎందుకంటే కీర్తిం హరే స్వాం సత్కర్తుం, ఇది సరే, ఇది భగవంతుడిని కీర్తించడం అనేది సత్కార్యం. ఈ సత్కార్యం అనేది దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే నా యొక్క ఫర్ అదర్వైజ్ లేకపోతే నేను ఈ సత్కార్యాన్ని చేయలేదనుకోండి. ఇప్పుడు భగవంతుడు నాకు వాక్శక్తి ఇచ్చాడు, అంటే మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఈ మాట్లాడే శక్తిని నేను భగవంతుడిని వర్ణించడానికి ఉపయోగించలేదనుకోండి, అప్పుడు నేను దాన్ని వేరే దేనికోసం వినియోగించినా అది దుర్వినియోగమే అవుతుంది. అన్యాభిదాసతిం అసతి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది భగవంతుడి గురించి నేను వర్ణించకుండా ఇంకో దేనికోసం అసతి అంటే సత్కార్యం భగవంతుడి గురించే మనం ఉపయోగించాలి, లేకపోతే వేరే దాని గురించి మనం వాక్శక్తిని ఉపయోగిస్తే అది అసత్కార్యం, లేకపోతే అది అన్చేస్ట్ అని ఇక్కడ వచ్చారన్నమాట. సో ఎలాగైతే ఒక పతివ్రత స్త్రీ తన స్వామికి సేవ చేసుకోవాలో అలాగే మన స్వామి భగవంతుడు కనుక మన వాక్శక్తి ద్వారా మనం భగవంతుడికే సేవ చేయాలి అని ఉద్దేశం అన్నమాట ఇక్కడ. సో నాకు మొత్తం అర్థం కాకుండా మరి ఎందుకు చెప్తున్నాను అంటే తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ కూడా ఇస్తారు, ఈ మన వాక్శక్తి శుద్ధమవుతుంది, మనం శుద్ధపడతాం. ఇంకోటి ఏంటంటే మనము ఎంత వీలైతే అంత చెప్పాలి. ఎందుకో కూడా మనం చూస్తాం ఇక్కడ ఈ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఏమంటే, ఒక మనిషి ఇప్పుడు చేతన ఉంది, జీవించి ఉన్న వ్యక్తి చేతన ఉందనుకోండి, ఆ మనిషికి అంటే చేతన అనేది ఇప్పుడు మనిషి జీవించి ఉన్నప్పుడు మనస్సు ఇంద్రియాలు ద్వారా మనము వ్యవహరిస్తూ ఉంటాం. సో ఊరికే గమ్మున కూర్చోలేమన్నమాట. చేతన అనేది సైలెంట్గా ఉండదు, మనస్సు సైలెంట్గా ఉండదు అనమాట. అవి కంటిన్యూస్గా యాక్టివ్ స్టేట్లో ఉంటాయి.
మీరు మహా అంటే ఏదో మందు ఇచ్చి అంటే మూర్చిపోవడానికి ఇప్పుడు కొన్ని మందులు ఉంటాయి, అవి ఇవ్వగానే మీరు ఆపరేషన్ టైంలో ఇస్తారు, మీరు సంపూర్ణంగా మూర్చిపోతారనమాట, మీకు అచేతనలు అయిపోతారు, మీకు ఏం అర్థం కాదు. సో అలా మందు ప్రభావం, మెడిసిన్ ప్రభావం ఉన్నంత వరకు మేబీ మీరు మూర్ఛితులై ఉండొచ్చు, మీరు అచేతనులై ఉండొచ్చు. కానీ మళ్ళీ ఆ మందు ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చేతన జాగ్రత్త అని ఏదో ఒక కార్యం అనేది చేయాలన్నమాట. అంటే మన మనస్సు, మన ఇంద్రియాల ద్వారా మన చేతన అనేది ఏదో ఒక కార్యాలు చేస్తూ ఉంటుంది. మీరు పడుకొని ఉన్నా సరే, పడుకున్నప్పుడు నిద్రలో కూడా ఏదో మీరు మీ చేతన యాక్టివ్ ఉంటుంది. మీ శరీరం పడుకొని ఉందనుకుంటా, నిద్రించిందేమో, కానీ మీ చేతన, మీ మనస్సు ఇంకా యాక్టివ్గా ఉంటాయి. అప్పుడు కూడా చేతన ద్వారా మీరు ఎన్నో రకరకాల కళల్ని కంటూ ఉంటారు, ఆ కళల్లో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు. అవునా? సో చేతన అనేది మాత్రం సైలెంట్గా ఒక్క నిమిషం కానీ ఒక్క క్షణం కూడా ఉండదు, ఏదో ఒక కార్యం అనేది చేయాలి. అందుకని మనం ఏంటంటే దీన్ని సరిగ్గా భగవంతుడి సేవలో, భగవంతుడి కార్యాల కోసం వినియోగించాలి. తద్వారా ఏంటంటే, అందుకని ఇక్కడ మైత్రేయుని చెప్పేది ఏంటంటే, అలా నేను ఎలాగో ఏదో ఒక కార్యం, నేను సైలెంట్గా ఉండలేను. ఇప్పుడు నా వాక్శక్తి ఉందనుకోండి, నా మనస్సు ఉందనుకోండి, నా మనస్సుని నేను ఉపయోగించాలి, నా వాక్శక్తిని నేను ఉపయోగించాలి, ఎక్కడో వినియోగించాలి, దాన్ని ఎక్కడెక్కడ దాన్ని ఏదో ఒకటి నేను మాట్లాడాలి. సో ఏదో మాట్లాడడం కన్నా భగవంతుడి గురించి నేను మాట్లాడితే తద్వారా నా యొక్క మనస్సు, నా యొక్క వాక్శక్తి అనేది శుద్ధమవుతాయి. ఎందుకు శుద్ధమవుతాయి అంటే, ఇక్కడ మనకి ప్రభుపాల్ ద్వారా చెప్తారు, భగవంతుడి నామం, భగవంతుడి లీలలు, భగవంతుడి గుణాలు ఇవన్నీ అభిన్నం, అభిన్న నామనామిన. సో ఇప్పుడు భగవంతుడు మిమ్మల్ని స్పర్శించారనుకోండి, భగవంతుడు మిమ్మల్ని స్పర్శిస్తే మీరు శుద్ధమైపోతారా కదా, అయిపోతారు కదా. మనం చూస్తాము, భగవంతుడు ధ్రువ మహారాజ్ దగ్గర భగవంతుడు జస్ట్ ఇలా టచ్ చేస్తాడు, ధ్రువ మహారాజ్కి అది మొత్తం చేతనంతా శుద్ధం అయిపోతుంది. మంచి మంచి ప్రార్థనల్ని ధ్రువ మహారాజు అర్పిస్తాడు భగవంతుడికి. సో భగవంతుడు స్పర్శించాడంటే చాలు శుద్ధమైపోతాం. మరి భగవంతుడి నామాలు, భగవంతుడి లీలలు, ఇప్పుడు భగవంతుడి గుణగానాలు కూడా భగవంతుడికి అభిన్నం. సో ఆ భగవంతుడి గుణగానాల్ని మనము మన వాక్శక్తి ద్వారా మనం గనక దాన్ని పాడితే కనుక, చర్చిస్తే కనుక, తద్వారా మన వాక్శక్తి కూడా శుద్ధమవుతుంది. మన మనస్సు ద్వారా దాని గురించి చింతిస్తే, ఆలోచిస్తే, స్మరిస్తే మన మనస్సు కూడా శుద్ధమవుతుంది. అందుకనే మనం భగవంతుడికి మన శరీరం ద్వారా సేవ చేసుకోగలిగితే అప్పుడు మన శరీరం కూడా శుద్ధమవుతుంది. అందుకే మనం వైష్ణవ సన్యాసులు, త్రిదండి సన్యాసులు అంటాం. వైష్ణవ సన్యాసులు 2 రకాలు ఉంటారు సన్యాసులు కూడా, అంటే ఇంకా ఎన్నో రకాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకు 2 క్లాసిఫికేషన్స్ బ్రాడ్గా ఏంటంటే, ఒకటి త్రిదండి సన్యాసి, ఇంకోటి ఏకదండి సన్యాసి. మనం వైష్ణవ సన్యాసుల్లో త్రిదండి సన్యాసి అనమాట. 3 దండాలు, 3 దండ అంటే 3 కట్టెలు, 3 కర్రలు ఉంటాయన్నమాట. సన్యాసి మీరు చూస్తారు కదా, సన్యాసి ఒక దండ అంటే ఒక కర్ర పట్టుకొని నడుస్తుంటారు. సో మామూలుగా వైష్ణవ సన్యాసి త్రిదండి అంటే, ఇప్పుడు మనము మామూలుగా మన ఇస్కాన్లో కూడా మీరు చూస్తే మన సన్యాసులు ఉంటారు కదా, వాళ్ళు పట్టుకొని నడుస్తూ ఉంటారు కదా. ఆ సన్యాసి దండలో యాక్చువల్లీ క్లాత్, కపడా, మన క్లాత్తోని కవర్ చేసి ఉంటుంది, కానీ లోపల 3 కట్టెలు ఉంటాయన్నమాట, 3 కర్రలు ఉంటాయి. మామూలుగా ఏకదండి సన్యాసి ఎవరైతే మాయావాదులు, అద్వైతవాదులు ఉంటారో వాళ్ళు ఏకదండి సన్యాసి, ఒకటే కట్టు ఉంటుంది వాళ్ళకి. ఈ డిఫరెన్స్ ఏంటంటే, మన ఉద్దేశం ఏంటంటే సన్యాసం అంటే ఇప్పుడు మనస, వాచ, కాయ అని లేకపోతే కర్మన, మనం చేసే కర్మలని కాయతో చేస్తాం కనుక. సో మన బాడీ, మైండ్, స్పీచ్ అనమాట. మనస, వాచ, కర్మన లేకపోతే మనస, వాచ, కాయ ఇప్పుడు మనం సంపూర్ణంగా భగవంతుడికే అర్పిస్తున్నాం, భగవంతుడి సేవలోనే అర్పిస్తున్నాం, భగవంతుడి సేవకే వినియోగిస్తాం. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. మనం సేవకుడిగానే ఉంటాం ఎప్పటికీ భగవంతుడికి, కానీ ఇప్పుడు ఏంటంటే సన్యాసం అంటే సంపూర్ణంగా అన్ని భగవంతుడి కోసమే వినియోగిస్తాం, వేరే వాటికి కాదు. సో ఏకదండి సన్యాసాలు ఒకటే కర్ర ఏంటంటే, ఇప్పుడు నేను భగవంతుడు ఒక్కటైపోయాము, ఇప్పుడు నేను భగవంతుడిలో విలీనమైపోయి ఒకటైపోతాను భగవంతుడితో, అది వాళ్ళ ఉద్దేశం. అందుకే వాళ్ళు ఏకదండి సన్యాసి ఒకటే కర్ర తీసుకొని తిరుగుతారు. సో మన సన్యాసులు, వైష్ణవ సన్యాసి ఏంటంటే 3 కర్రలు తీసుకుంటారు, ఎందుకంటే ఇదన్నమాట ఉద్దేశం. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే మాయావాది సన్యాసులు ఇలా భగవంతుడిలో విలీనం అయిపోవాలనుకుంటారు. మనం ఏంటంటే భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి, భగవంతుడి ఉద్దేశం ఏంటంటే మనమందరం కూడా ఆనందంగా ఉండాలని. సో భగవంతుడు తెలుసు, ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవ చేసుకుంటామో అప్పుడే ఆనందంగా ఉంటామని. సో అదేవిధంగా మనం కూడా అదే ఉద్దేశం,
భగవంతుడికి సేవ చేసుకుని తద్వారా మనము అసలైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించగలం. వేరే ద్వారా ఏ విధంగా కూడా మనం ఆనందాన్ని అనుభవించలేమని. సో ఈ విధంగా ఉద్దేశం మాదిరిగా మనము భగవంతుడి యొక్క ఉద్దేశం ఒకటే విధంగా పెట్టుకొని మనం సేవ చేసుకుంటాం భగవంతుడికి. ఆ విషయంలో ఒకటే అనమాట మనకి. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడికి భక్తి చేసుకుంటామో తద్వారా మన జీవితం అనేది పరిపూర్ణమవుతుంది అని రాశారు ప్రభుపాద వారు ఇక్కడ. ఏకాంతలాభం వచసోను పుంసాం సుశ్లోకమౌలేర్గుణవాదమాహు శ్రుతేశ్చ విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయాముపసంప్రయోగం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఏకాంత లాభం అంటే ఇలాంటి లాభం మీకు ఇంకా ఏది ఇవ్వలేదు, అన్నిటికన్నా ఎక్కువ పెద్ద లాభం ఇచ్చేది, మీరు జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ లబ్ధి పడేది, ఎక్కువ లాభం అనుభవించేది ఏం చేసి సుశ్లోకమౌలేర్ గుణవాదుమాహు. సుశ్లోకమౌలేర్ ఈ యొక్క భగవంతుడి యొక్క గుణగానాల్ని గానం చేసి శృతేశ విద్వద్భిరుపకృతాయా. సో ఇవేంటంటే చాలామంది బాగా దీన్ని వర్ణించారు, పెద్ద పెద్ద రచనలు అంటే భాగవతం వంటి రచనల్లో వీటి గురించి బాగా వర్ణించారు. ఇది మనము దీనికి దగ్గరగా ఉంటే చాలు, అంటే భాగవత కథ జరుగుతుంది దానికి దగ్గర మీ చెవులు పెట్టారంటే చాలు, తద్వారా మీరు చెవులు దేని గురించి సృష్టించబడ్డాయో కథా సుధాయం ఉపసంప్రయోగం దాని యొక్క సరైన ఉపయోగం జరిగిపోతుంది. లేకపోతే చెవులకి సరైన ఉపయోగం వేరేం లేదు. ఇంకా చెవుల్ని సరిగ్గా వినియోగించుకోవడం అంటే భగవంతుడి గురించి వినడం, భాగవతం వినడం. సో ఇది ఇక్కడ రాశారనమాట. ఈ విధంగా మనము ఇంతకుముందు కూడా చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం. శ్రవణం కీర్తనం, భగవంతుడిని కీర్తన చేయడం, భగవంతుడిని విషయాలు శ్రవణం చేయడం అనేది జీవితంలో అన్నిటికన్నా ఎక్కువ లాభం ఇచ్చేది మీకు. అంతకన్నా దానికి కంపారిజన్ ఇంకోటి లేదు. ఏకాంత లాభం, దానికి పోలికలో ఏది లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ అద్వైతవాదులు, మాయావాదులు వీళ్ళేంటంటే నిరాకారవాదులు. ఈ నిరాకారవాదులు ఏంటంటే వాళ్ళు చాలా భయపడతారంట భగవంతుడి గుణ రూప లీల మహిమల్ని చర్చించుకోవడానికి. ఎందుకు భయపడతారండి? రూపాల ద్వారా రాశారు. ఎందుకు భయపడతారంటే వాళ్ళకి భయం ఏంటంటే మామూలుగా వాళ్ళ ప్రకారం ఏంటి, బ్రహ్మ సత్యం జగన్మిత్యం, ఇదంతా మిథ్య. సో అందుకే దీనికి ఇక్కడ ఆసక్తి ఇవ్వకూడదు. ఎక్కడైనా దేనికన్నా ఆసక్తి అయిపోయామనుకోండి వెంటనే మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఉండిపోవాల్సింది. సో ఇది వీళ్ళది ఏంటంటే అందుకే అన్ని కర్మలను కూడా త్యాగం చేయడం, కర్మ సన్యాసం తీసుకుంటారు. ఇది వేరే అనమాట. ఇది మనది కాదు, మన వైష్ణవ సన్యాసం ఇలా కాదు. మనం అన్ని భగవంతుడి సేవలో ఉపయోగిస్తాము. ఇంకా మనకు ఏది మిథ్య కాదు, అన్ని సత్యమే. కాకపోతే ఇది టెంపరీ, అది ఆధ్యాత్మిక జీవితం అనేది పర్మనెంట్ అని, ఎటర్నల్, శాశ్వతం. ఇది అశాశ్వతం ఈ లోకం. సో ఇక్కడ వీళ్ళు ఎందుకు భయపడతారంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే చెప్పాను కదా ముందు కూడా, భగవంతుడికి రూపమే లేదు. మరి కృష్ణుడు రాముడు ఎవరు అంటే వాళ్ళు మనలాంటి భౌతిక రూపాన్ని తీసుకొని దాల్చి లీలలు చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రకారం ఏంటంటే భగవంతుడు ఇక్కడ వచ్చినప్పుడు రాముడుగా కానీ కృష్ణుడు కానీ ఇంకా ఏ అవతారాలు కానీ అవన్నీ కూడా భౌతిక శరీరాలే, ఆ చేసే లీలలన్నీ భౌతిక లీలలే. కనుక మీరు ఆ లీలలకు కూడా, కృష్ణుడి లీలలకు కానీ ఇలా ఏ అవతారం భగవంతుడు రాముడు విష్ణువు ఏ లీలలకు కానీ ఆకర్షితులైపోతే మరి ఇక్కడే ఉండిపోతారు భౌతిక ప్రపంచంలో, భగవద్ధామానికి వెళ్ళలేరు. అందుకని భగవద్ధామం అంటూ వాళ్ళకి ఏం లేదు, బ్రహ్మంలో విలీనం అయిపోవాలి కదా, ఆ బ్రహ్మంలో విలీనం కాలేరు, ముక్తి లభించలేదు వాళ్ళకి. ఇక్కడ ఆసక్తి అయిపోయి ఇక్కడే ఉండిపోతామేమో, ఆ భయంతో వాళ్ళు భగవంతుడి లీలల్ని కూడా శ్రవణం చేయలేరు అన్నమాట. పాపం, ఇది వాళ్ళ దుస్థితి అన్నమాట. ఆత్మనో వసితో వత్స మహిమా కవినాధిన సంవత్సర సహస్రాంతే ధియా యోగ విపక్కయ. ఇక్కడ ఏమంటున్నారంటే విదురుణ్ణి అంటున్నాడు, వత్స, హే వత్స, ఎందుకంటే ఆయన పుత్రుడు సమానుడు కదా, హే వత్స విదుర, ఆ బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాలు ధ్యానం చేసి తపస్సు చేసి అందులో బాగా ముదిరిపోయిన తర్వాత, అవునా, ధియా యోగ విపక్కయ, పక్క అంటే ముదిరిపోవడం, మెచ్యూర్ అయిపోవడం,
అలా 1000 సంవత్సరాలు ధ్యానంలో చేసి ముదిరిన తర్వాత కూడా ఆయన అన్నది ఏంటంటే భగవంతుడిని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేము అని. సో అది బ్రహ్మదేవుడు అంటున్నాడు. నెక్స్ట్ శ్లోకంలో చూస్తాము, ఇంకా వేరే దేవతల గురించి కూడా చెప్తారు. సో భగవంతుడిని సంపూర్ణ అర్థం చేసుకోవడం అనేది సంభవం కాదు మనకి ధ్యాన మార్గం ద్వారా, ధ్యానం చేసుకొని మన శక్తి ద్వారా. సో అందుకని ఇక్కడ ప్రభుపాల్ వారు మళ్ళీ అంటున్నారు, ఫ్రాగిష్ ఫిలాసఫర్స్ ఏంటంటే వాళ్ళ బుద్ధి, తెలివితేటలు, వాళ్ళ యొక్క వాదన, వాళ్ళ యొక్క లాజిక్ ఇవన్నీ ఉపయోగించుకొని భగవంతుడిని అర్థం చేసుకోవాలనుకొని రకరకాల సిద్ధాంతాలు సృష్టించుకుంటూ ఉంటారు. ఇది మూర్ఖత్వం. అందుకే ఇది వాళ్ళని ఫ్రాగిష్ ఫిలాసఫర్స్ అని మళ్ళీ ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారనమాట. సో ఇలాంటి ఫ్రాగిష్ ఫిలాసఫర్స్తో ఎంత భగవంతుడి గురించి మీరు మీ యొక్క ఏమంటాం చేతనతో, అంటే ఈ ఫ్రాగిష్ ఫిలాసఫర్స్ ఎంత బుద్ధితో, ఎలా ఎన్ని మాసాలు కానీ ఎన్ని ఏళ్ళు కానీ మీరు మనస్సుతో ఆలోచించుకుంటూ ఆకాశంలో ఎంత ఎగిరినా ఎంత దూరం వెళ్ళినా కానీ ఎప్పటికి కానీ మీరు సంపూర్ణంగా భగవంతుని అర్థం చేసుకోలేరు అని ఇక్కడ రాశారనమాట. బ్రహ్మ సంహితలో ఇచ్చారు మనకి. అవునా? జ్యోతి మాతాజీ ప్రభుజీ, వై త్రిదండి ఈజ్ కవర్డా? త్రిదండి ఈజ్ కవర్డ్ అంటే అవి 3 దండాలు ఉంటాయి. మనం మామూలుగా క్లాత్తో కవర్ చేస్తారు, మేబీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మరి ఎలా మనం భగవంతుడిని అర్థం చేసుకునేది అంటే భక్తి మార్గం ఒకటే. భగవంతుడి యొక్క దైవీ ప్రకృతిని ఆశ్రయించి, భగవంతుడి శక్తికి మనము ఆశ్రయించి భగవంతుడిని భజన చేసుకొని తద్వారా భగవంతుడి కృప ద్వారానే మనం అర్థం చేసుకోగలం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యనన్య మనస్సో జ్ఞాత్వా భూతాద్విమవ్యయం. సో ఆ భగవంతుడిని మనం అర్థం చేసుకునేది ఒకే విధం, భజంతి అనన్య మనస్సు, దైవ ప్రకృతి, ఆయన ప్రకృతి, దైవ ప్రకృతిని, అంతరంగ శక్తిని మనము ఆశ్రయించి అంతరంగ శక్తి ఆధీనంలో మనం భక్తి చేసుకోవడం, భజన చేసుకోవడం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. సో నిత్యయుక్త ఉపాసతే, మనం ఎప్పుడు భగవంతుని ఉపాసన చేసుకొని నిరంతరం భగవంతుడిని ఎలా సతతం కీర్తయంతమా, ఎప్పుడు భగవంతుడిని కీర్తించుకుంటూ తద్వారానే మనం భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. అది మనకు భగవద్గీతలో చెప్పిన మార్గం. సో ఈ విధంగానే మనము భగవంతుడి కృప ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మనంతకు మన తెలివితేటలతో, మన బుద్ధితో అర్థం చేసుకోలేమని. సో అతో భగవతో మాయినాం అపి మోహిని యత్ స్వయం చాత్మవర్త్మాత్మ న వేద కిం ముతాపరే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నెక్స్ట్లో భగవంతుడి యొక్క అద్భుత శక్తుల్ని చూసి ఇలాంటి ఎంత పెద్ద మేధావి, ఇలాంటి నిరాకారవాదులు కానీ ఇలాంటి జ్ఞానులు మోహితులైపోతారు. అర్థం కాదు వాళ్ళకి, అరే కొన్ని విషయాలు భగవంతుడి యొక్క శక్తి, అద్భుతాలని, లీలలు కానీ కొన్ని భగవంతుడి సృష్టిని కానీ చూసి వీళ్ళు భ్రమితులైపోతారు, మోహితులైపోతారు. వీళ్ళకి అర్థం కాదు ఎలా జరుగుతుంది, ఎలా ఏంటనేది. ద పొటెన్షియల్ పవర్ అన్నోన్ ఈవెన్ టు ద సెల్ఫ్ సఫిషియెంట్ లార్డ్, సో ఇట్ ఈస్ సర్టన్లీ అన్నోన్ టు అదర్స్. భగవంతుడికి ఎన్ని లీలలు, ఎన్ని శక్తులు ఉన్నాయో భగవంతుడికే తెలియవంట. ఇంకా మరి అటువంటిది ఒక సాధారణ మనిషికి ఎలా తెలుస్తుంది? భగవంతుడి లీలల్ని అనంతశేషు, భగవంతుడి యొక్క శయనించి ఉంటాడు కదా భగవంతుడు, అనంతశేషు భగవంతుడు, ఆయనకు ఎన్నో వేల ముఖాలు ఉంటాయి. ఆయన వేల ముఖాల నుంచి అనంతశేషు గుణగానం చేస్తుంటాడు భగవంతుడి లీలల్ని. భగవంతుడి లీలల్ని ఎంత గుణగానం చేసినా కానీ భగవంతుడి లీలలు సమాప్తం అవ్వట్లేదు అనమాట. అన్ని లీలలు ఉన్నాయి. ఎలా అంటే, ఎందుకు అంటే భగవంతుడు నిత్యం లీలలు చేస్తూనే ఉంటాడు కదా. సో ఈయన అనంతశేషు లీలల్ని, భగవంతుడు లీలని గుణగానం చేస్తున్న అప్పటికే ఎన్నో కొత్త లీలలు జరుగుతూనే ఉన్నాయి ప్యారలల్గా. సో ఎప్పటికీ అది అంతం కాదు, అనంత లీలలు భగవంతుడు. అందుకనే భగవంతుడి లీలలు కానీ భగవంతుడి గురించి సంపూర్ణంగా అలా భగవంతుడి అనంతశేషే అర్థం చేసుకోలేడు, భగవంతుడే అర్థం చేసుకోలేను
అన్ని లీలలు ఉన్నాయి భగవంతుడు అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. సో అటువంటిది మనము సాధారణ జీవి ఎలా అర్థం చేసుకోవాలి తన బుద్ధితో. అందుకనే వీళ్ళని మళ్ళీ ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు ఫ్రాగిష్ ఫిలాసఫర్స్ అని. నేనేం చేయలేనండి, 4 పర్పట్లో స్టార్టింగ్ లైన్లోనే ఫ్రాగిష్ ఫిలాసఫర్స్ అని రాశారు, అది చెప్తున్నాను మీకు. సో ఇలాంటి వారికి ఎప్పుడైతే అర్థం కావు భగవంతుడు చేసే లీలలు కానీ సృష్టి కానీ, ఇప్పుడు ఇలా మనం చదువుతున్నాం ఎన్నో విషయాలు సృష్టికి సంబంధించినవి, కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు సరిగ్గా, అయినా మనం అనుకుంటాం ఓకే మనం అనుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి సృష్టి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం కష్టమని మైత్రేయముని చెప్పేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇలాంటి నిరాకరవాదులు కానీ జ్ఞానులు కానీ వాళ్ళు ఏమంటారంటే ఏవైతే అర్థం కాలేదో అద్భుతంగా కనిపించాయనుకోండి ఏవైనా సరే, ఏవైనా లీలలు కానీ సృష్టి కానీ, వాళ్ళు ఏమంటారంటే దీన్ని ఇది అసలు మిథ్య లీలలు అనుకోండి, మిథ్య అనేస్తారు. ఇప్పుడు గోవర్ధన లీలలు చేశారు భగవంతుడు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు 7 రోజులు ఇలా ఒంటి ఏలు మీద, అంటే ఈ చిన్న ఏలు మీద అన్నామనుకోండి, అప్పుడు వీళ్ళేమంటారంటే అసలు అది ఎలా సంభవం, లాజికల్గా సంభవం కాదు, అది పాసిబుల్ కాదు, కనుక అది మిథ్యా కథ, అసలు జరగానే లేదు అని కూడా అనేస్తూ ఉంటారు. సో ఇది సమస్య అన్నమాట వీళ్ళతోని. అంటే వాళ్ళకి అర్థమైంది మాత్రం స్వీకరించి, వాళ్ళు అర్థం కాని మాత్రం వాళ్ళు ఏమంటారంటే మిథ్య, ఇది అసలు జరగనే లేదు అని. ఇలా కొన్ని సృష్టిలో కొన్ని విషయాలు చూసి వాళ్ళకి అర్థం కాదనుకోండి, వాళ్ళకు అర్థం కాకపోతే వాళ్ళ రకాల కొత్త సిద్ధాంతాలు వాళ్ళు తయారు చేసుకొని ప్రచారం చేసుకుంటారు. లేకపోతే వాళ్ళకి అర్థం కాక మోహితులైపోతారు, భ్రమితులైపోతారు. కానీ భక్తులు ఎలా చూస్తారంటే భగవంతుడి యొక్క ఏ లీల కానీ, భగవంతుడి యొక్క ఏ సృష్టి కానీ, భక్తులు సృష్టిలో ఎన్నో అద్భుతాలు చూసినప్పుడల్లా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటారు. ఎలాగంటే ఒక బ్యానియన్ ట్రీ ఉంటుంది కదా, మనం ఏమంటాం బ్యానియన్ ట్రీని, వటెవర్ పెద్ద చెట్టు ఉంది, దానికి బ్యానియన్ ట్రీ, దానికి చిన్న సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ చిన్న సీడ్స్లోంచి మళ్ళీ ఇంకో కొత్త బ్యానియన్ ట్రీ వస్తుంది. దాంట్లో అంటే ఒక చిన్న సీడ్ నుంచి, ఒక చిన్న విత్తనం నుంచి మళ్ళీ పెద్ద చెట్టు వస్తుంది. ఆ చిన్న విత్తనంలోనే అంత పెద్ద చెట్టు యొక్క మొత్తం కావాల్సిన పదార్థం కానీ సిద్ధాంతం కానీ ఆ రహస్యం కానీ మొత్తం ఉందన్నమాట. సో ఆ సృష్టి అలాంటి, అంటే ఒక చిన్న విత్తనం నుంచి పెద్ద చెట్టు రాగలదు. ఇంత చిన్న విత్తనం పెద్ద చెట్టు. అంటే మనం ఒక విత్తనం చూసి కూడా, ఆ చెట్టును చూసి కూడా మనం భగవంతుడి గొప్పతనాన్ని మనము ఇది ఏమంటామంటే గొప్పతనాన్ని మనము వర్ణించగలం, గొప్పతనాన్ని మనం గుర్తించగలం భక్తులు, అలా అన్నమాట. సో ఒకసారి ఒక వ్యక్తి ఇలా లాజికల్గా ఎక్కువగా ఆలోచించేవాడు అనుకున్నాడంట. ఒకసారి నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో కనిపించింది అన్నమాట ఏదో ఒకటి పండు, మరి అది పంప్కినో బుచ్చకాయ ఏదో పండు పెద్దగా ఉన్నాయన్నమాట, పెద్దగా ఉండి దారిలో కనిపించాయి. అనుకున్నాడు ఏంది ఇంత చిన్న చెట్టుకి ఇంత పెద్ద పండు అని. తర్వాత ఒకసారి వెళ్ళి ఒక చెట్టు కింద ఇలా పడుకున్నాడు అన్నమాట విశ్రాంతి తీసుకొని. అక్కడ పైన పెద్ద చెట్టు ఉంది, దానికి చిన్న ఫ్రూట్స్ ఉన్నాయి. సో అనుకున్నాడు ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న ఫ్రూట్స్ ఏంటి, భగవంతుడు తెలియదు ఎలా సృష్టించాలో, భగవంతుడి సృష్టి ఏంటి ఇలా ఉంది అన్నాడు ఆయన లాజిక్ పెట్టి. తర్వాత ఏం జరిగిందంటే కాసేపు అయినా గాలి వీసినప్పుడు ఆ చిన్న ఫ్రూట్స్ వచ్చి ఈయన పడుకున్నాడు కదా, తలకాయ మీద పడితే నిద్రలేచాడు అనమాట. నిద్రలేచేప్పుడు అనుకున్నాడు ఏమైందంటే ఒక చిన్న సీడో పండో పడిందనమాట చెట్టు మీద నుంచి. అప్పుడు వ్యక్తి అనుకున్నాడు అరే ఇంత పెద్ద పండు పైన ఉండుంటే అది పడి ఉంటే నా మీద నా తలకాయ పగిలివేదేమో. సో ఎనీవే, సో మన బుద్ధితోని పాయింట్ ఏంటంటే మన బుద్ధితోని అలా ఏదైనా ఆలోచించుకోవచ్చు, భగవంతుడిని నిందించవచ్చు, భగవంతుని సృష్టినే మనం నిందించవచ్చు, ఎందుకు ఇలా సృష్టించాడు, భగవంతుడికి తెలియలేదు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఇదంతా మూర్ఖత్వం, అలా ఆలోచించకూడదు. మనం చూడాల్సింది ఏంటంటే భగవంతుడి సృష్టిలో ఏది మనకు అద్భుతంగా కనిపించినా దానికి అది చూసి మనము భగవంతుడిని గుణగానం చేయాలి. ఎంత బాగా సృష్టించారు భగవంతుడు, ఇది భగవంతుడు ఒక గొప్పతనం. అందుకే చాలామంది భగవంతుడిని వెంటనే వాళ్ళు గుర్తించలేరు, భగవంతుడిని వాళ్ళు గుణగానం చేయలేరు. కానీ ప్రకృతిని చూసి చాలామంది
వా ప్రకృతి ఎంత అందంగా ఉంది, ప్రకృతి ఎంత అద్భుతంగా ఉంది అని వర్ణిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రకృతిని సృష్టించింది భగవంతుడు. ఆ విధంగా భగవంతుడిని యాక్చువల్లీ మనం గుణగానం చేయాలి. ఓన్లీ ప్రకృతి వరకే ఆగకూడదు. యతో ప్రాప్యాన్యవర్తంత వాచశ్చ మనసా సహ అహం చాన్యే మే దేవాస్తస్మై భగవతే నమః. ఇక్కడ మన వాక్శక్తికి కానీ, మనస్సుకు కానీ, అహంకారానికి కానీ, వాటిని నియంత్రించే దేవతలకు కూడా భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయారంట. సో అందుకనే మనం అందరము భగవంతుడికి తస్మై భగవతే నమః, మనం భగవంతుడికి ప్రణామాలు అర్పించుకోవడం మనకు ఉత్తమం. ఎందుకు? అంత గొప్ప భగవంతుడు, ఎవరు అర్థం చేసుకోలేరు. ఆయన గొప్పతనానికన్నా మనము శిరస్సు ఉంచి మనం ప్రణామాలు అర్పించుకోవాలని ఇక్కడ మైత్రేయుని చెప్తున్నాడు అనమాట. సో అంటే బ్రహ్మదేవుడు, దేవతలు, మైత్రేయుని ఇలాంటి ఎవరు అర్థం చేసుకోలేరని చెప్తున్నారు కదా ఇక్కడ. మరి అట్లాంటప్పుడు ఇలాంటి మళ్ళీ కప్పలాంటి బుద్ధి ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రశ్న చెప్పొచ్చు అన్నమాట. చూడు, బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు, ఇంకా మునులు, ఋషులే అర్థం చేసుకోలే అంటున్నారు. మరి మీరెందుకు భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు? భగవంతుడి గురించి వింటారు ఎందుకు? భగవంతుడి గురించి వినే లాభం, భగవంతుడి ఈ జ్ఞానం భగవంతుడి గురించి తెలుసుకునేలా ఎలాగ అర్థం చేసుకోలేం కదా భగవంతుడిని. ఇంకా మరి భగవంతుడి విషయం మనకెందుకు? ఎలాగ అర్థం చేసుకోలేం కదా, వదిలేయచ్చు కదా. భగవంతుడి గురించి ఎందుకు మరి భగవంతుడి వెనకాల ఎందుకు పడుతున్నారు అని కూడా ఇలాంటి వాళ్ళు ప్రశ్నించవచ్చు కొంతమంది, కప్పలాంటి బుద్ధి ఉన్నవాళ్ళు. సో ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఉత్తరం ఏంటి, జవాబు ఏంటంటే మరికి ప్రభుపాదులు అన్నారు, భక్తులం మనం భగవంతుడి లీలల్ని ఎందుకు చర్చించుకుంటామంటే తద్వారా మనకి భగవంతుడి లీలల్ని, భగవంతుడి గుణరూప మహిమల్ని మనం గుణగానం చేసి, కీర్తన చేసి, భక్తి చేసుకొని చర్చించుకునేదంతా కూడా దీని ద్వారా మనం ఒక ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నాం కనుక, దీని ద్వారా మనకు ఒక ఆధ్యాత్మిక ఆనందం, సంతృప్తి కలుగుతుంది కనుక మనము ఇది పాటిస్తున్నాం. భక్తి యోగా అనేది సుసుఖం కర్తుం అవ్యయం, భక్తి యోగా అనేది సుసుఖం కర్తుం అవ్యయం, ఆనందం బుద్ధి వర్ధనం. సో ఇది మనకు ఒక మంచి సుఖాన్ని, ఆనందాన్ని ఆధ్యాత్మిక స్థాయిలో మనకు అందజేస్తుంది కనుక, ఆ అనుభూతి మనకు కలుగుతుంది కనుక మనం భక్తి చేసుకుంటాం. అన్ని విషయాలు మనకి భగవంతుడి గురించి అర్థమవుతున్నాయని కాదు, కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు, పర్వాలేదు. కానీ మనకు ఎక్స్పీరియన్స్, అనుభవం, అవునా. సో ఇది, కానీ ఇది ఇలాంటి ఆనందం, ఆధ్యాత్మిక ఆనందాన్ని మాయావాదులు, నిరాకారవాదులు, నాస్తికులు వీళ్ళు అర్థం చేసుకోలేరు, అనుభవించలేరు కనుక వాళ్ళు దీన్ని మనం చేసే కార్యాలని వాళ్ళు అంతగా మెచ్చుకోలేకపోవచ్చు. వాళ్ళు ఇలాంటి ఆనందాన్ని కూడా అనుభవించలేరు. సో అందుకని మనము ఈ భక్తి మార్గంలో ఏం చేయాలి అంటే మన ఇలాంటి శుద్ధ భక్తుల్ని యొక్క అడుగు జాడల్లో మనం నడవాలని రాశారు. ఎవరు అంటే మైత్రేయ ముని, విదుర, లేకపోతే మహారాజ్ పరీక్షిత్, సుఖదేవ గోస్వామి. మైత్రేయ ముని, విదుర ఏం చేశారు? మైత్రేయ ముని, విదుర ఏం చేశారు? భగవంతుడి గురించి చర్చించుకున్నారు. విదురుడు ప్రశ్నలు అడుగుతున్నాడు, మైత్రేయ ముని చెప్తున్నాడు. సుఖదేవ గోస్వామిని ప్రశ్నలు అడిగాడు పరీక్షిత్ మహారాజు, సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నాడు భగవంతుడి గురించి ఆ ప్రశ్నల్ని, ఉత్తరం. సో ఈ విధంగా అంటే ఇది శ్రవణం, కీర్తనం, అవునా. ఒకరు శ్రవణం చేస్తున్నారు, ఒకరు కీర్తనం చేస్తున్నారు. సో ఇది మనం చేయాల్సింది, అదే అనమాట ముఖ్య ఉద్దేశం. సో తద్వారా మనం శుద్ధమయ్యి భగవద్ధామానికి వెళ్ళిపోగలము. సో ఇక్కడే మన చర్చని ఈరోజు ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, శ్రీల ప్రభుపాద్ की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी, हरि हरि बोल.